హాయ్ అండి. అస్సలాము అలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో బాదుషా చేసుకుందామండి. ఎలా చేయాలో చూసేద్దాం. మైదా పిండి 2 కప్పులు తీసుకున్నానండి. నేను ఇలా జల్లి పెట్టుకొని క్లీన్ చేసుకున్నానండి పిండికి. నెయ్యి ఒక అరకప్పు వేసుకున్నానండి నేను. పెరుగు 4 స్పూన్లు వేసుకున్నానండి. ఇలాచి దంచి ఇలా ఒక అర స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా సాల్టు, సోడా, వంట సోడా కొద్దిగా వేసుకున్నానండి. బాగా కలుపుకున్నాను. ఇలా బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసుకుంటా పిండి కలుపుకున్నానండి. ఇలా కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నానండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలండి. ఒక గంట సేపు నానబెట్టుకోవాలా. పెట్టేస్తామండి పక్కలో. పాత్ర పెట్టుకొని ఆ గిన్నెతో ఒక గిన్నె చక్కెర వేసుకున్నానండి. నేను 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఇలా చక్కెర బాగా ఇలా కలుపుకుందామండి. స్టవ్ మీద పెట్టుకుందాము. చక్కెర బాగా కరిగే వరకు కలుపుతానే ఉండాలండి. ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకుందామండి. ఇలా బాగా కలుపుకోవాలండి. పాకం బాగా ఉడికించుకోవాలా. ఒక అర నిమ్మకాయ పాకంలోకి పిండేద్దామండి. ఇలా తీగ మాదిరిగా పాకం రావాలండి. పాకం బాగా వచ్చేసిందండి. పక్కలో పెట్టుకుందాము. పిండి మెత్తపడిందండి. ఇలా బాగా ఇలా కలుపుకొని ఇలా చేసి చిన్న వంటలు మాదిరిగా చేసుకుందామండి. ఇలా బాగా చిన్న వంట మాదిరి చేసి ఇలా అదుముకోవాలండి. అదిమి నడి మీదలో ఇట్లా అదిమి పెట్టుకోవాలండి. ఇలా పెడితే అంతేనండి. బాదుషా పిండి కలిపి ఇలా చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇలా అదిమి పెట్టుకోవాలండి. బాదుషాలంతా రెడీ చేసుకున్నానండి నేను. షీరా పక్కలో పాత్రలోకి వంచేస్తామండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఒక్కొక్కటే ఎత్తి బాదుషా ఆయిల్లోకి వదులుకుందామండి.
ఇలా మెల్లిగా తిప్పుకోవాలండి. బాదుషాలు రెడీ అయిపోయినాయండి. షీరాలోకి వేసేస్తాము. అవి కొంచెంసేపు షీరాలోనే వదిలేద్దామండి, నానాలి. ఇంకొక ట్రిప్పు బాదుషాలు వేసుకుందామండి. బాగా నూనె వేడి చేసుకొని తక్కువ మంటలోనే బాదుషాలు చేసుకోవాలండి. స్లో మంటల మీదనే చేసుకోవాలి. బాగా లోపల వరకు బాగా బాదుషాలు కాలుతాయండి. ఇలా మెల్లిగా తిప్పుకుందామండి. ఈ షీరాలోని ఉండే బాదుషాలు పక్కలో తీసి పెట్టుకుందామండి. నాన్నాయి కొంచెంసేపు. ఇవి ఎత్తి ఆ షీరాలోనికి ఇవి వేస్తాము. ఇలా ఎత్తి ఇలా పెట్టుకుందామండి. బాదుషాలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ బాగుండాయి. మీరు ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో ఎలా ఉందో పెట్టండి.